ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ యొక్క జూలై మాసములో అంత్యకాల సంకేతాలు ఎండ్ టైమ్ సైన్స్ అందులో భాగంగా ప్రతి దినం కూడా మరి ముఖ్యమైనటువంటి సంకేతాలు వాటి గురించి మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా నేటి దినమందు మత భ్రష్టత్వము, అపోస్టసీ అన్నటువంటి అంశం మీద మనం వింటున్నాము. ఇందుకొరకై మనము ఆ 1వ తిమోతి 4వ అధ్యాయము మొదటి వచనము చదువుకుందామండి. 1వ తిమోతి 4వ అధ్యాయము మొదటి వచనము. 1 Timothy chapter 4 verses 1. ఓకే. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నది. పౌలు భక్తుడు మరి తిమోతికి తెలియజేస్తున్నాడు. కడవరి దినాలలో, చివరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు అనేక విధములైనటువంటి మోసపరచు ఆత్మలు, భ్రమపరచు ఆత్మలు, డైవర్ట్ చేసేటటువంటి ఆత్మలు. పరిశుద్ధాత్మ దేవుడైతే సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మనల్ని ఎంతగానో పరిశుద్ధత వైపుకు నడిపించడం అనేటువంటి జరుగుతుంది. కానీ వేరే ఈ యొక్క మోసపరిచేటటువంటి ఆత్మల ద్వారా ఈనాడు ఎంతో కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఎంతో భ్రమపరచటం అనేటటువంటిది, డైవర్ట్ చేయటం, ఇవాటి అన్ని కూడా చూస్తున్నాం. దయ్యముల బోధ యందును దయ్యములు, దోస్ ఆల్సో ఈవిల్ స్పిరిట్స్, వాటి యందు కొంతమంది వాటికు రైట్ స్పిరిట్ అండ్ దేవుడు మనలో హీ పుట్స్ us the right spirit in us, which he always comforts us, guides us. మరి ఎంతో సమాధానంలోనికి నడిపించాడు దేవుడు. కానీ వీటి ద్వారా దెయ్యముల బోధలు ఇవన్నీ కూడా పిల్లరా వాళ్ళని హెచ్చించుకోవటం, వాటి ద్వారా ఏంటంటే విశ్వాస భ్రష్టులగుదురు అని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అని చెప్పి పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు ప్రియులారా. Now the Spirit speaketh expressly that in the later times some shall depart from the faith, giving heed to seducing spirits and doctrines of devils, speaking lies in hypocrisy, having their conscience seared with a hot iron. కాబట్టి ఈ రీతిగా మనం చూస్తున్నాం ప్రియులారా, విశ్వాస భ్రష్టులగుదురు. కాబట్టి ఈ దినమందు యొక్క భ్రష్టత్వం గురించి, ఆ మత భ్రష్టత్వం యొక్క ఆ నిర్వచనాన్ని మనము వాట్ ఈజ్ కాబట్టి దీని గురించి మనం ఆలోచించినప్పుడు మత భ్రష్టత్వం అనేది మత విశ్వాసాన్ని వదిలివేయటం లేదా త్వదించటం అనేటటువంటిది ప్రియులారా. మరి అపోస్టసీ అనేటటువంటిది రిఫర్స్ టు ది అబండాన్మెంట్ ఆర్ రినౌన్సియేషన్ ఆఫ్ ఎ రిలీజియస్ బిలీఫ్. ఎవరైతే ప్రభుని తెలుసుకొని యేసుని సురక్షకుడుగా రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పొంది పశ్చాత్తాపంతో మరి బాప్టిజం తీసుకొని సంఘంలో సభ్యులుగా ఉంటూ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్గా ఉంటూ మరి కొంతమంది ఏంటంటే మరి ఇందాక చెప్పినటువంటి వాటి వలన వారు సైట్ ట్రాక్ అవటం, వెనుదిరగటం, బ్యాక్ స్లైడ్ అవటం. దట్స్ వాట్ ఈరోజు మనం తెలుసుకుంటున్నాం ప్రియులారా. మా విశ్వాసపు జీవితాన్ని వదిలివేయటం ప్రియులారా ఎంత విచారకరము. మరి క్రైస్తవ జీవితంలో ఇది గతంలో చెప్పుకున్న విశ్వాసం నుండి దూరంగా తిరగటాన్ని సూచిస్తుంది. నా యొక్క మిత్రులు కూడా ఎంతో మందిని చూసి ఉంటున్నాను, ఎంతో యాక్టివ్గా సంఘ పరిచర్లో ఉంటూ ప్రసంగాలు చేసేటటువంటి వారు ఎన్నో తాత్కాలికమైనటువంటి మరి స్త్రీల యొక్క ఆకర్షణలో పడిపోయో, లేకపోతే ఆ ధనాకర్షణ, లేకపోతే ఏయో తాత్కాలికమైనటువంటి ఆశలకు ప్రియులారా, రిజర్వేషన్ వాటికి ప్రియులారా, మంచి క్రైస్తవులుగా ఉండేటటువంటి వారు మరి ఇటువైపుకు మారిపోతున్నారు ఎస్సీలుగా, ఏదో తాత్కాలికమైనటువంటి బెనిఫిట్స్ కోసం.
కాబట్టి ఇవన్నీ కూడా పిల్లల మరి మనం చెప్పుకోవచ్చు ఉదాహరణలుగా. కాబట్టి ఏ, మరి గ్రీకు పదము ఈ యొక్క అపోస్టస్ అపోస్టస్ అనేటటువంటిది మరి గ్రీకు పదమైనటువంటి అపోస్టేసియా అనేటటువంటి పదం నుంచి ఆ రూట్ మీనింగ్ ప్రియులారా, గ్రీకులో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి అన్ని కూడా పదాలు ప్రియులారా, అవన్నీ కూడా గ్రీకు నుంచి ఆదిమ గ్రీకు హెబ్రీ భాషల నుంచి తర్జుమా చేయబడినటువంటి. కాబట్టి ఇట్స్ బెటర్ టు అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్, ఒరిజినల్ మీనింగ్. మరి ఇక్కడ అపోస్టేషియా అంటే దూరంగా నిలబడటము, ఎంతో దగ్గరగా యేసు ప్రభుతో సన్నిహితంగా ఉంటూ ప్రార్థనా జీవితము, ఎంతో పరిశుద్ధంగా జీవిస్తూ ప్రజల మధ్య పరిశుద్ధమైనటువంటి జనాంగంతో ఉంటూ సహాసం చేస్తూ ఉన్నటువంటి వారు ఇంకా దూరంగా వెళ్ళిపోవటము, దూరంగా ఉండటం, ప్రార్థన అంటే ఇష్టం లేకుండా ఉండటము, దేవుని యొక్క సన్నిధికి రాకపోవటం, ఇవంతా కూడా ప్రియులారా దూరంగా నిలబడటం అన్నటువంటి అర్థము మనకు వస్తుంది. కాబట్టి ఈరోజు మరి కొన్ని ప్రశ్నలు ప్రియులారా మనకు మరి వస్తాయి. ఏంటి అపోస్టసీ అంటే? వాట్ ఈజ్ అపోస్టసీ? మరి ఏంటంటే సందేహం మాత్రమే కాదు, నమ్మకాలను తిరస్కరించడానికి ఒక చేతన నిర్ణయము. నాట్ సింప్లీ డౌట్స్, బట్ ఎ కాన్షియస్ డెసిషన్ టు రిజెక్ట్ బిలీఫ్స్. ఈ యొక్క సర్వ సత్యమును, యేసు ప్రభువును, ఆ దేవునిని నిజ రక్షకుడు లేకపోతే సృష్టికర్తను మరి ఈ అనుమానం కాదు, సందేహం మాత్రమే కాదు, కానీ ఈ యొక్క నమ్మకాలను ఈ బిలీఫ్స్, డాక్ట్రిన్స్, సౌండ్ డాక్ట్రిన్స్ వాటన్నిటి నుంచి కూడా దూరంగా వెళ్ళిపోవటం ప్రియులారా. అంతేకాకుండా మరి ఈ యొక్క వ్యక్తీకరణలు, మేనిఫెస్టేషన్స్, ఇవి ఏ రీతిగా ఉంటాయంటే సిద్ధాంతాలను తిరస్కరించటం, మరి నైతిక రాజీ, తప్పుడు బోధనాలను స్వీకరించటం బోధనలు, rejection of doctrines, moral compromise, and embracing false teachings. This is what is happening these days, Prilara. Doctrines, sound doctrines, biblical truths, biblical ఆ యొక్క ఫ్యాక్ట్స్ వాటిని మరి పక్కన పెట్టటము, దాటికి మరి ఏయో ఇది సాతాను ఏ రీతిగా ఆదిలో అవ్వను ఆదామును ఏ రీతిగా వాళ్ళని భ్రమపరిచి ఉంటున్నది, ఇది నిజమేనా, ఇది తింటే మీరు చనిపోతారా? అదే రీతిగా ప్రియులారా ఈనాడు కూడా మనల్ని అనేకమైనటువంటి తప్పుడు బోధనలు, ఫాల్స్ టీచింగ్స్, మరి తప్పుడు బోధనలు ప్రియులారా, మరి నైతిక రాజీ, యొక్క మోరల్ కాంప్రమైజ్ అవ్వటం, ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తున్నాము. కాబట్టి అంతేకాకుండా మరి ఇది ఏ రీతిగా జరుగుతుంది, మత భ్రష్టత్వం ఎలా జరుగుతుంది? హౌ డస్ అపోస్టసీ అక్కర్? మోసపూరిత ఆత్మలను వినటం నుండి పుడుతుంది. అపోస్తల కార్యం 1 తిమోతి 4:1 మనం చదువుకున్నాం కదండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధల యందు లక్ష్యముంచటం వలన, దెయ్యముల యొక్క బోధలను ప్రియులారా లక్ష్యముంచటం వలన ఎంత విచారకరం ఈ దినాలలో, ఎటువంటి ఎంతగానో మనం వింటున్నాం. అరైజ్ ఫ్రమ్ లిజనింగ్ టు డిసీవింగ్ స్పిరిట్స్. ఈ దినాలలో మోసపురిచేటటువంటి ఆత్మలు కనపడుతున్నాయి ప్రియులారా. మరి తప్పుడు బోధనలు చర్చిలోకి దొరబడుతున్నాయి ప్రియులారా. ఫాల్స్ టీచింగ్స్ కెన్ ఇన్ఫిల్ట్రేట్ ద చర్చ్, సంఘాలలో ప్రియులారా. మరి మత భ్రష్టత్వం ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుందో మనం విని ఉంటున్నాము, తప్పుడు బోధన వలన అని చెప్పి. మరి ఎందుకు, వై డస్ అపోస్టసీ హ్యాపెన్? మరి ఆ యొక్క కొన్ని కారణాలను మనం చూసినప్పుడు భ్రమ, డిసల్యూషన్మెంట్ ప్రియులారా, వాళ్ళంతటా వాళ్ళు ఏదో ఊహించుకోవటం, భ్రమపరచు ఆత్మలు ఈ దినాలలో మనుషులను ఎంతగానో గురుడితనంలోకి నడిపిస్తుంది ఆ యొక్క భ్రమ ప్రియులారా. మరి అంతేకాకుండా కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్, ఆ యొక్క మన యొక్క కల్చర్, సంస్కృతి, వీటి యొక్క ప్రభావం ప్రియులారా. అంతేకాక వ్యక్తిగత పోరాటాలు, వ్యక్తిగతంగా పర్సనల్ స్ట్రగుల్స్ ప్రియులారా. అయ్యో వారు అనుకున్నది జరగకపోతే మరి దేవుని గురించి, దేవుని యొక్క ఉద్దేశాలు అటన్నిటిని కూడా అనుమానించడం అనేది జరుగుతుంది. ఇక దేవుని విసర్జించి ఈ లోకం వైపు వెళ్ళటం, లోకంలో ఉన్నటువంటి వారి వెంట ఆ లోతు భార్య ఏ రీతిగా వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయి ఉంటున్నది ప్రియులారా.
అట అటువైపుకు చూచేటటువంటి మనస్సు. ఆ పేతురైతే సముద్రంలో యేసు ప్రభువా నేను నడిచి వస్తాను అన్నప్పుడు, రా అన్నప్పుడు ఈ స్టార్టెడ్ లుకింగ్ అంటూ జీసస్. యేసు వైపు చూస్తున్నంతసేపు కూడా ఎంతగా అలల్లో సముద్రపు తరంగాలలో నడుస్తూ ముందుకు వెళుతున్నాడు. కానీ ఎప్పుడైతే గాలిని చూచాడో అప్పుడు మునిగిపోసాగెను అని చెప్పి మనం చూస్తున్నాం ప్రియులారా. ఎప్పుడైనా సరే మనం ఈ యొక్క ఇహలోకపరమైనటువంటి తాత్కాలికమైనటువంటివి ఈ యొక్క యొక్క వేవ్స్ ప్రియులారా, ఈ యొక్క మరి సుడిగాలుల వల్ల వచ్చేటటువంటివి అన్ని కూడా కామన్. కానీ అటువైపు చూడకూడదు. మన యొక్క దృష్టి అంతా కూడా యేసు వైపు ప్రియులారా. విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ముందున్నటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తమని చెప్పి మరి మనకు బైబిల్ హెబ్రీ 12లో చూస్తాం ప్రియులారా, ఆ మొదటి 2 వచనాల్లో. కాబట్టి మనము చూడవలసింది యేసు వైపు. ఆయనే మన యొక్క గురి అయి ఉంటున్నాడు. ఆయనే మన యొక్క చుక్కాని అయి ఉంటున్నాడు. ఆయనే మనకు మార్గదర్శి అయి ఉంటున్నాడు. ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవము అయి ఉంటున్నాను అంటున్నాడు. నేనే వెలుగు అయి ఉంటున్నాడు అంటున్నాడు. మనం ఆయన యొక్క మార్గంలో వెళ్ళవలసిన వారం అంటున్నాము. కానీ ఈ రోజుల్లో మరి కారణాలు చూసినట్లయితే భ్రమ, మరి యొక్క అనేక విధమైనటువంటి కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్, మరి పర్సనల్ స్ట్రగుల్స్ ప్రియులారా. అంతేకాకుండా లౌకిక సమాజంలో అంగీకారం కోసం కోరిక రాజీని ప్రేరేపిస్తుంది ప్రియులారా. డిజైర్ ఫర్ యాక్సెప్టెన్స్ ఇన్ సెక్యులర్ సొసైటీ కెన్ టెంప్ట్ కాంప్రమైజ్ ప్రియులారా. డిజైర్ ఫర్ యాక్సెప్టెన్స్ ఇన్ సెక్యులర్ సొసైటీ, లౌకిక సమాజంలో అంగీకారం కోసం ప్రియులారా. ఈ లోకము మరి ఈ యొక్క చైనాలో ఎంతో ప్రియులారా, ఈ యొక్క సమాజము, ఈ యొక్క సోషలిస్టిక్ వ్యూస్ ప్రియులారా, వాటికి ఒప్పుకోవాలా. కాబట్టి మరి అనేక మంది కూడా దానికి రాజు అయి ఉంటున్నారు. కానీ దేవుని కొరకు నిలబడేటటువంటి వారు, సాక్షులుగా ఉండేటటువంటి వారు దాని నుంచి బయటకు వచ్చేసి మరి హౌస్ చర్చెస్ మరి ఎంతగానో ఆ దేవునిలో ఆనందిస్తూ మరి వారు ఒక ప్రత్యేకింపబడి ఉంటున్నారు పిల్లారా. కాబట్టి దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ పిల్లారా, ఫ్యాక్టర్స్. మరి గ్రీకు అర్థం మరియు సందర్భం. మరి 1 తిమోతి 4:1 చూస్తే ఈ యొక్క మత భ్రష్టత్వం అనేటటువంటిది ఉద్దేశపూర్వకంగా తిరస్కరించే ఎంపికను నొక్కి చెప్తుంది పిల్లారా. ఇట్ ఎంఫసైజెస్ ఎ డెలిబరేట్ చాయిస్ టు టర్న్ అవే. చాలా మంది ప్రియులారా, తెలిసే ప్రియులారా, ఇది సత్యము, ఈ యొక్క మార్గం నుంచి ప్రియులారా, ఇరుకు మార్గం నుంచి విశాలమైనటువంటి మార్గం వైపు అనేక మంది కూడా ఇటువైపు పోతున్నారు. ప్రభు అన్నాడు, చూస్ ద నారో పాత్. అందులో జీవం ఉన్నది, అది క్షేమము, సురక్షితము, అది నిత్య జీవమునకు నడిపిస్తుంది. ఎన్ని ఆశీర్వాదాలు ప్రియులారా. ఎంతగానో ఇరుకుగా ఉన్నా సరే, ఎంతో శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ ఉన్నా సరే, దట్ ఈస్ ద పాత్ క్రైస్ట్ వాంట్ us టు మూవ్ ఫార్వర్డ్ ప్రియులారా. కాబట్టి చాలా మంది దీని నుంచి మరి వెళ్ళిపోవటం. మరి ఆది సంఘంలో కూడా ప్రియులారా తప్పుడు బోధనల ఆ సవాళ్ళను మరి పౌలు ప్రస్తావించటం మనం చూస్తున్నాం ప్రియులారా. పాల్ అడ్రసెస్ ఛాలెంజెస్ ఆఫ్ ఫాల్స్ టీచింగ్స్ ఇన్ ద ఎర్లీ చర్చ్. మరి అంతేకాకుండా హెబ్రీ మరి రిలేటెడ్ ప్యాసేజ్ బైబిల్ అంతా కూడా ప్రియులారా ఒక వాక్యమే కాదు, దానికి రిలేటెడ్గా అనేక విధములైనటువంటి వాక్యాలు మనకి ఇంకా ఉంటున్నవి. మరి హెబ్రీ 6వ అధ్యాయం 4 నుంచి 6వ వచనం దాకా చూస్తే అక్కడ ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు ఎంత క్లియర్ గా చెప్తున్నారు. హెబ్రీ 6వ అధ్యాయం 4 నుంచి 6 దాకా మీరు బైబిల్ నుంచి చూడండి ప్రియులారా. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయినటువంటి వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అటు వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఒకసారి తప్పిపోయిన తర్వాత పిల్లరా
వాళ్ళను మరలా నూతన పరచడం అనేటువంటిది వాళ్ళ యొక్క మరలా హృదయం ఎంతో రాతిగా మారిపోద్ది. హార్ట్ అండ్ మరి ఎంతో హార్డ్‌గా మారిపోద్ది. రాతి కఠినమైనటువంటి హృదయంగా ఇంకా దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఇంకా భయంకరంగా తయారవుతూ ఉంటారు ప్రియులారా. కాబట్టి ఆ దేవుని కృపను అనుభవించిన తర్వాత పడిపోవటం యొక్క తీవ్రత, సివియారిటీ ఆఫ్ ఫాలింగ్ అవే ఫ్రమ్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క కృపను, ఆయన యొక్క రక్షణ భాగ్యమును, ఆయన యొక్క మెరికల్స్ అద్భుతాలను అవన్నీ పొంది కూడా కొంతమంది కుక్క తన వాంతిని తీసుకున్నట్లుగా అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. మరలా తిరిగి ఆ రోతల్లో దానికి వెళ్ళటము, ఆ పాపములు పాత స్వభావం మరలా రావటము, ఆ రీతిగా అనేక మంది ఉంటున్నారు పిల్లారా. మనం ఇప్పుడన్నా పరీక్షించుకొని దేవునికి దగ్గర అవుదాం, పశ్చాత్తాపడదాం. 2 పేతురు 2:22లో కూడా వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారు కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఎంత చాటగా పిల్లగా దాని నుండి తప్పించుకున్న తర్వాత అవినీతికి తిరిగి రావటం విషాదకరమైనటువంటి పరిణామం అని చెప్పి ఇక్కడ తెలియజేస్తుంది పిల్లల. రిటర్నింగ్ టు కరప్షన్ ఆఫ్టర్ ఎస్కేపింగ్ ఇట్ ఇలస్ట్రేట్స్ ట్రాజిక్ కాన్సిక్వెన్సెస్. ఇది నన్ను అనేక మంది ప్రియులారా ప్రభువునికి వచ్చి మరలా పిల్లల వెనక్కి వెళ్ళిపోవటం, అది ఎంత విషాదకరమైనటువంటిది ప్రియులారా. మరి దీన్ని ఏ రీతిగా మనము అన్వయించుకోవటం అప్లికేషన్ మనం ఏంటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ పిల్లారా. మరి మన యొక్క విశ్వాసాన్ని క్రమం తప్పకుండా పరిశీలించుకోవటం ప్రతి దినం కూడా పిల్లారా. ఆత్మలో ఎదుగుట తగ్గుట, ఆ టెంపరేచర్ చూసుకోవటం పిల్లారా. ఏ రీతిగా జ్వరం వచ్చినప్పుడు ఎంతగా కాషియస్ గా ఉంటాం, ఆ రీతిగానే మన ఆత్మీయ విషయంలో కూడా వి నీడ్ టు examine daily, regularly examining our faith. Where are we? Are we in Christ? Are we led by the Spirit? Are we guided by the Holy Spirit? Are we in the Lord? దేవునిలో ఉన్నామా? దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నామా? కానీ దాంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ లుక్ వామ్ కండిషన్, మందబడినటువంటి స్థితి, నులువెచ్చని స్థితి, మరి ఆ చల్లని స్థితి, ఆర్ కల్చరల్ వాల్యూస్ డైల్యూటింగ్ యువర్ కమిట్మెంట్ టు ట్రూత్. ఈ లోకపరమైనటువంటి సంస్కృతి లేకపోతే ఏదైనా సరే పిల్లల అవి మనల్ని డైల్యూట్ చేస్తున్నాయా? ఎంతగా మనం ఆలోచించుకోవాలా. మరి సమాజ జవాబుదారీతనం, కమ్యూనిటీ అకౌంటబిలిటీ పిల్లల విశ్వాసాన్ని బలోపేతం చేయటానికి మరి మనం చేయవలసింది ఏంటి అంటే సహవాసం చాలా ముఖ్యం పిల్లల. ఫెలోషిప్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్. అందుకే గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా ప్రతి శనివారం కూడా వీకెండ్ మీటింగ్ జరుగుతుంది. మరి అనేక మంది కూడా వస్తున్నారు క్రమం తప్పకుండా. దేవుని చేత ఆశీర్వదింపబడుతున్నారు. ఆ స్తుతి ఆరాధన మరి ఆ సాక్ష్యములు, అనుభవ సాక్ష్యాలు, దేవుని యొక్క వాక్యం చేత బలపడటము, శక్తివంతులు అవటము. దీస్ ఆర్ వెరీ మచ్ నీడెడ్ పీరియడ్. ఎంగేజ్ ఇన్ ఫెలోషిప్ టు స్ట్రెంగ్తెన్ ఫెయిత్. ఐసోలేషన్ కెన్ లీడ్ టు వల్నరబిలిటీ. ఎంతో మంది జారటం అనేటువంటిది ఇష్టం ఉండదు పిల్లలు. We need to have that fellowship పిల్లలు. మనకు ఆ సహవాసం అవసరం. మరి లేఖనములు కూడా పిల్లలు యాంకరింగ్ ఇన్ స్క్రిప్చర్, దేవుని యొక్క వాక్యంలో మరి ఆ సత్యాన్ని తప్పు నుండి వివేచించడానికి మరి దేవుని వాక్యంలో మనం ఇమ్మర్స్ అవ్వటం. ఇమ్మర్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు డిసర్న్ ట్రూత్ ఫ్రమ్ ఎర్రర్. ఈ యొక్క వాక్యమే పిల్లలు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఏది మంచి ఏది చెడు అన్నటువంటి తెలుసుకోవటానికి నడిపిస్తుంది. దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పి మనము వాక్యంలో చూస్తున్నాం పిల్లలారా. మెడిటేట్ ఆన్ ఇట్ డే అండ్ నైట్. మరి అది ఎంతగా మనకు. అంతేకాకుండా ప్రార్థన కూడా పిల్లలారా. ప్రేయర్ అండ్ విజిలెన్స్, వివేచన కోసం ప్రార్థించాలి. ఎంతగా పిల్లలు ప్రార్థనలో మనం దేవునితో మాట్లాడుతూ ఉంటాం పిల్లల. ఎంతగా అది అవసరమై ఉంటున్నది. వీ కెన్ షేర్, ఎక్స్ప్రెస్ అవర్ ప్రాబ్లమ్స్, అవర్ ఇష్యూస్, అవర్ గ్రీవ్స్, అవర్ సారోస్, అవర్ ఇమోషన్స్, అవర్ ఫీలింగ్స్, ఎవ్రీథింగ్ పిల్లల. మరి ఏది మరి మిమ్మల్ని కన్సర్న్ గా ఉంటుంది, ఏది మిమ్మల్ని బాధకు గురి చేస్తుందో ఎక్స్ప్రెస్ ఇట్. దేన్ని గురించి చింతించకడి కానీ ఫిలిప్పీలో ఉంటది.
ప్రార్థన విజ్ఞాపనలతో మీ విన్నపములు ఎవరికి తెలియజేయమంటున్నాడు? దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి ఆ యొక్క దేవుని సమాధానం మనకు వస్తుంది ప్రియులారా. ప్రార్థన ఎంత అవసరం మరి ఈ యొక్క మత భ్రష్టత్వ సంకేతాల పట్ల అప్రమత్తంగా మనం ఉండాలా. ప్రే ఫర్ డిసైన్మెంట్. వి నీడ్ టు బి అలర్ట్ టు సైన్స్ ఆఫ్ అపోస్టసీ. ఈ యొక్క భ్రష్టత్వంలో పడకూడదని చెప్పి కోరుకుంటున్నాం ప్రియులారా. ఈ యొక్క భ్రష్టత్వం పడి ఎంతమంది అయ్యో ఎన్ని ఆశీర్వాదాలను కోల్పోయి ఉంటున్నారు. వారి కుటుంబాలనే విచ్ఛిన్నం చేసుకుని ఉంటున్నారు, బ్రేక్ చేసి ఉంటున్నారు. వారి యొక్క ఎంత దయనీయమైనటువంటి స్థితి పిల్లలారా. మత భ్రష్టత్వం అనేటటువంటిది తీవ్రమైనది. మరి దీనికి అప్రమత్తత అవసరము, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అవసరము. ఇట్ డిమాండ్స్ విజిలెన్స్, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో కమిట్మెంట్ టు గాడ్స్ ట్రూత్. ఆ సత్యానికి నిబద్ధత కూడా అవసరం పిల్లలారా. ఆ రీతిగా చేయటానికి మరి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాం. మరియు క్రీస్తు శరీరంలో ఒకరినొకరు మనం ఆదరించుకోవటానికి దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన తండ్రి, వాక్యం బట్టి వందనాలు తండ్రి. ఎంతమంది ప్రభు అయ్యో తాత్కాలికమైనటువంటి ఇహలోకపరమైనటువంటి ఓ తండ్రి ఆకర్షణలు అంటే వెళ్ళుచు ప్రభు. అయ్యో తండ్రి దేమ అంటి వారు ప్రభు. అయ్యో తండ్రి తండ్రి శంసోను ఏ రీతిగా ప్రభా భార్య యొక్క ఢిల్లీలో యొక్క ఉచ్చులో పడిపోయి తండ్రి తన యొక్క జ్ఞానము, ఆ బలము, శక్తిని కోల్పోయి ఉంటున్నాడు. ఓ గొప్ప తండ్రి 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 మీరే సహాయం చేయండి ప్రభు. మోషే ఏ రీతిగా చెప్తున్నాడు, అల్పకాలపు పాప భోగములను ఆశ్రయించుట కంటే క్రీస్తు కొరకు శ్రమ పడుట యోచించి ఉంటున్నాడు తండ్రి. అయ్యో తండ్రి తండ్రి మీరే సహాయం చేయండి ప్రభు. గొప్ప నాయన మీరు మాకు మాదిరి చూపించి వెళ్ళి ఉంటున్నారు తండ్రి. మీ వైపు చూతండి మా యొక్క విశ్వాసపు తండ్రి పందెంలో తండ్రి ముందుకు ఓపిక తేలటానికి సాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. గొప్ప నాయన యొక్క భ్రష్టత్వంలో పడిపోకుండా తండ్రి ఆత్మీయంగా వెలిగింపబడి తండ్రి తండ్రి మీ యొక్క రాకడ కొరకు సిద్ధముగా ఉండటానికి సాయం చేయండి. ఎంతమంది అస్వస్థ గురి అయి ఉంటున్నారు, యేసు నామంలో వారికి స్వస్థత దయచేయండి. రైట్ నౌ టచ్ దెమ్ ఓ లార్డ్. సమ్ ఆఫ్ దెమ్ నీడ్ దైన్ హీలింగ్ టచ్ ఓ ఫాదర్. గొప్ప నాయన తండ్రి తండ్రి మాట్లాడండి, దర్శించండి ప్రభు. విడుదల దయచేయండి. ప్రతి కండరమును అవయవమును దర్శించి ప్రభా విడుదల దయచేయండి. ప్రస్తుత క్షోభ నుంచి, ఆ యొక్క శ్రమ నుంచి, ఆ యొక్క పరిస్థితి నుంచి తండ్రి తండ్రి విడుదల దయచేయండి. ఎంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు, ఎటువంటి అవసరాలు ఉంటారు, యేసు నామంలో వారికి సమృద్ధి, సమాధానము, సహవాసము తండ్రి తండ్రి సంతోషమును అనుగ్రహించమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే ఈ యొక్క లింక్ను మీ యొక్క ఫ్రెండ్స్ మరి బంధుమిత్రులకు మరి షేర్ చేసి ఈ యొక్క పరిచర్యలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము. హ్యావ్ ఎ గుడ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.